ఇదన మన దృష్టి మారాలి, మన ఆలోచన మారాలి. ఈ లోకము నుండి ప్రభు వైపు మన దృష్టి మలపాలి. మనం ఎప్పుడైతే మలుచుకుంటామో మన జీవితంలో దైవ కార్యములను, ఆశీర్వాదములను మనం పొందుకుంటాము. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన నిత్యము నమ్మకముగా ఉంటాడు. ఆయన నమ్మదగిన దేవుడు. భూమి ఆకాశము సర్వ సృష్టి ఆయనదే. సమస్తం పైన అధికారము కలిగిన వాడు ఆయనే. ఆయన నమ్మదగిన వాడు, ఆయన ప్రేమించుచున్నవాడు. మన భవిష్యత్తులను, మన జీవితాలను పైకి లేవనెత్తుచున్నవాడు. సృష్టికర్తని దేవుడి వైపు మనం చూచినప్పుడు, ఆయన పైన మనం ఆధారపడినప్పుడు మన జీవితాలను స్థిరపరిచినవాడు. ఆయనకు అసాధ్యమనేది ఏది లేదు. పాడైపోయింది బాగు చేయడానికి శక్తి గలవాడు. ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి ఆయన శక్తి గల దేవుడై ఉన్నాడు.